కేబుల్ మాఫియా నుండి మా కేబుల్ రక్షించాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ను ఒంగోలు మై కేబుల్ ఎండి కోడూరి విశ్వసేన్ కోరారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు బెదిరింపు ధోరణితో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేబుల్ మీద పోలీసులు సమగ్ర విచారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చావులి సుధాకర్, వెంకటస్వామి, లక్ష్మీనారాయణ, మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నేను ప్రత్యేకంగా మీకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. గత 20 సంవత్సరాల నుంచి మై కేబుల్ ఒంగోలు నగరంలో నడుపుతా ఉన్నాను. పోయిన నెల 27వ తారీఖున మా కేబుల్ టీవీ సంస్థని లోకల్గా ఉన్న మా భాగస్తులతో పాటు గుంటూరులో ఉన్న మా భాగస్తుడైన రవీంద్రబాబు వీళ్ళు కబ్జా చేసి ట్రంక్ రోడ్లో వెంకటరమణ బ్రాడ్కాస్ట్ అనే పేరు మీద నూతనంగా కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ వ్యాపారం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. గత సంవత్సరం కాలం నుంచి మా మై కేబుల్ ప్రసారాలు ఆగిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరంన్నర కాలంలో మా భాగస్తుల్లో ఒకరైన ఇప్పుడు ప్రస్తుతం వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ అధినేత పూర్వం మా భాగస్తుడు, ఆయన ఎన్నోసార్లు నేను మా భాగస్తులు కలవటం జరిగింది. ఏమండి, మన భాగస్తులందరూ రోడ్డును పడ్డారు, మన వ్యాపారాన్ని మీరు అధికారం అండతో మీరు ట్రంక్ రోడ్ ఆఫీసులోకి తీసుకెళ్ళి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఒంగోలులో ఇతర ప్రాంతాల్లో మన సంస్థలో పెట్టుబడులు పెట్టిన అందరూ కూడా రోడ్డును పడ్డారు, మీరు తక్షణం న్యాయం చేయండి అని మనం ఎన్నోసార్లు అడగటం జరిగింది, నేను నాతో పాటు మిగిలిన భాగస్తులందరూ. అయితే డాక్టర్ సీతారామయ్య గారు మేము అందరం అడిగిన ప్రతిసారి కూడా ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తే అట్లా పోదాము, నేను దీంట్లో నిర్ణయం చేయగలిగింది ఏముంది, ఎమ్మెల్యే గారు ఇష్టం కదా, ఆయన చెప్పినట్లుగా మనం అందరం నడుచుకుందామని ప్రతిసారి చెప్పటం పరిపాటైంది. మేము నాతో పాటు మిగిలిన భాగస్తులందరూ ఎమ్మెల్యే గారిని, దామచర్ల జనార్దన్ రావు గారిని ఈ విషయం పరిష్కారం చేయమని ఎన్నోసార్లు మేము అడగటం జరిగింది. అయితే మేము అడిగిన ప్రతిసారి కూడా ఆయన సమయం కుదరట్లేదు, నేను సమయం తీసుకొని నేను మీ పరిష్కారం చేస్తాను అని మేము అడిగిన ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. కాలం మాత్రం సంవత్సరంన్నర దాటిపోయింది. మా సమస్యనైతే పరిష్కారం చేయడానికి ఆయనకి సమయం కుదరలేదు. కానీ ఒంగోలు నగరంలో మై కేబుల్తో పాటు ప్రసారం అవుతున్న శ్రీ సత్య కావచ్చు, తర్వాత జియో కేబుల్ కావచ్చు, ఎన్ఎక్స్టీ కావచ్చు, ఎస్ఎస్ఎల్సి కావచ్చు, ఒంగోలు నగరంలో ఉన్న మిగతా అన్ని కేబుల్ టీవీ నెట్వర్క్లు ఇప్పుడు ఒకే గూటికి చేరినాయి. మొత్తము కూడా వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ గూట్లోకే ఉన్నాయి. అధిపతి ఒకళ్ళే, కానీ అన్ని ప్రసారాలు ఒక చోటనే ఉన్నాయి. ఇది మాఫియా కాక ఇంకేంటో మరి నాకైతే అర్థం కాలేదు. ఎవరైనా దీనికి అందరి వ్యాపారాలు కబ్జా చేసి ఒక చోటనే చేర్చడం అనే దాన్ని మాఫియానే అంటారు తప్పితే వేరే నా ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో. మొన్న మేము రౌండ్ టేబుల్ సమావేశం పోయిన నెల 27వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పౌర సమాజం, ఒంగోలు పౌర సమాజం పెద్దలు దాదాపుగా ఒక 50 మంది ఆ రోజున సమావేశం అయ్యి ఈ జరిగిన ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించి ఖచ్చితంగా న్యాయం చేయండి, వెనకబడిన తరగతులకు సంబంధించిన ఒక వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థని
ఈ రకంగా కబ్జా చేయటం ఇది ఏమాత్రం అధికారంలో ఉన్న వాళ్ళకి మంచిది కాదు. తక్షణం దీన్ని పరిష్కారం చేయండి అని చెప్పి ఆ రోజున అందరూ ఒక ఏక కంఠంతో తీర్మానం చేయటం జరిగింది. ఆ తీర్మానం చేసిన తర్వాత రెండో రోజు అనుకుంటాను ఆయన్ని కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంట్లో ఆయన ఆ సమయానికి లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శికి వీళ్ళు పోయి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి సమయం కేటాయించమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చొచ్చారు. అయితే రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చిన తర్వాత ఆయన చాలా అంటే హేళనగా మేము పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశం గురించి చాలా హేళనగా మాట్లాడటం జరిగింది. అది ఒక లోకల్గా ఒక ప్రైవేటు ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ అంటే ఆయన ఎట్లా చెప్పాయంటే అంటే నన్నే దోషిగా చిత్రించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మైకేబుల్లో డబ్బులు పెట్టిన వాళ్ళందరూ ఆ విశ్వసేన్ని అడుగుతా ఉంటే ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని సముదాయించి పంపించాను. ఆయన ఏదో తొందరపడి 10 మందిని వేసుకొని రోడ్డు మీదకి వస్తే ఇవన్నీ పరిష్కారం అవుతాయా అని అంటే ప్రజల్ని అంటే ఇబ్బంది పడ్డ ప్రజల గొంతుల్ని అంటే చాలా చులకనగా హేళనగా ఆయన మాట్లాడటం జరిగింది. ఏముంది, ఒక రోజు టీవీలో వస్తుంది, ఒక రోజు పేపర్కి వస్తుంది, అంతకంటే ఏం చేస్తారు, ఇంకా అంతకంటే ఏం చేయలేరు కదా. అంటే ఒక ప్రజాప్రతినిధి అంత హేళనగా ఆ పద్ధతిలో మాట్లాడటం అనేది ఎంత అసలు చాలా వినటానికి మనకే చాలా ఇబ్బందిగా ఉంది. పైగా ఆయన ఇంకొకసారి వీళ్ళు కనుక భాగస్తులు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని ఆయన మీద కేసులు పెట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో కమ్మని చెప్తాను అంటే ఒక రకంగా బెదిరింపు ధోరణి. ఆ బెదిరింపు ధోరణి కూడా వినటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మనం ఓట్లేసి గెలిపించుకుంది మన నెత్తి మీద ఒక రకంగా ఆర్థిక అరాచకం ఆర్థిక ఇది చేయటానిక మనం వీళ్ళని ఎన్నుకున్నది అనేది ఇప్పుడు మరి ఇప్పుడున్న ఈ స్థానిక శాసనసభ్యులు వీళ్ళ తీరు చూస్తే అట్లానే ఉంది. మనం సేవ చేయటానికి మనం ఎన్నుకున్నామే కానీ మన నెత్తి మీద కరాళ నృత్యం చేయటానికి కాదు కదా. అందుకని ఈ రోజున మా మైకేబుల్ సంస్థ గురించి ఆ సంస్థలో భాగస్తుల బాధల గురించి మా యొక్క వ్యాపారాన్ని ట్రంక్ రోడ్లోకి కబ్జా చేసి కేవలం అధికారం వచ్చింది అంతే ఆ అండతోటి ఎమ్మెల్యే గారి అండతోటి మా భాగస్తుల్లో ఇద్దరు తీసుకెళ్లి ట్రంక్ రోడ్లో పెట్టుకున్న దీని గురించి అట్లానే సిటీ కేబుల్ కృష్ణమోహన్ గారు మాకు మా సంస్థలో జూలై 24, 2024 ఫిబ్రవరి 2024 నుంచి జూలై 2024 వరకు 6 మాసాల పాటు మా యొక్క నెట్వర్క్ నుంచి సిటీ కేబుల్ వాళ్ళు ప్రసారాలు నిర్వహించుకున్నారు. ఆ 6 నెలల కాలానికి మాకు కనీసము 40 లక్షల రూపాయల డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సి ఉన్నది. మేము ఎన్నిసార్లు అడిగినా ఆయన దాని మీద స్పందన లేదు. అందుకని మేము ఈ రోజున ఎస్పీ గారిని కలిసి కృష్ణమోహన్ గారి మీద చీటింగ్ కేసు నమోదు చేసి కృష్ణమోహన్ గారి దగ్గర నుంచి మా మైకేబుల్ సంస్థకి రావాల్సిన 40 లక్షల రూపాయల డబ్బుల్ని ఇప్పించమని ఎస్పీ గారిని ఈ రోజున అభ్యర్థించడం జరిగింది. అదే సందర్భంలో మైకేబుల్లో భాగస్తుల బాధల గురించి వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక రకంగా కేబుల్ మాఫియా గురించి పూర్తిగా విచారణ జరిపి అందరికీ న్యాయం చేయమని వారిని అభ్యర్థించడం జరిగింది. నేను ఈ మీడియా ముఖంగా నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఎస్పీ గారి దగ్గర మాకు న్యాయం జరుగుద్దనే భరోసా నమ్మకం ఉన్నది. అయితే దాంతో పాటుగా మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా కలిసి మా యొక్క బాధని చెప్పుకొని మాకు న్యాయం చేయమని వాళ్ళని కూడా మేము కోరటం ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి ఈ మీడియా ముఖ్యంగా ఎస్పీ గారితో పాటుగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా మేము వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ రోజున నా ఆస్తి దాదాపుగా నేను పుట్టినప్పటి నుంచి నాకున్న ఆస్తి ఈ రోజున కోర్టులో వేలం జరిగింది. 3 నెలల క్రితం ఇంకొక ఆస్తి వేలం జరిగింది. అంటే మా ఆస్తులు మొత్తం వేలం జరిగి ఆస్తులు మొత్తం కరిగిపోయి మేము రోడ్డును పడతా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఆ బొజ్జలు నింపుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది ఎంత మాత్రము భరించరాని విషయం. దీనికి ఖచ్చితంగా రాష్ట్ర అధినేతలు న్యాయం చేస్తారని, ఎస్పీ గారు దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద తగు చర్యలు తీసుకుంటారని నేను కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా, నా పేరు చావల్ సుధాకర్ రావు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలిసి విశ్వసేన మైకేబుల్ అధినేత విశ్వసేన, అలాగే పౌర ప్రజాస్వామ్య హక్కుల సంఘాలు, ఇంకా దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానమైన అంశాల్లో మూడు అంశాలు ఏమిటంటే, మైకేబుల్ అనే సంస్థ ఒంగోలులో విశిష్టంగా అందరికీ గుర్తింపు కలిగింది. ఆ సంస్థ నిర్వహిస్తున్నప్పుడు దాంట్లో భాగస్తులు కొంతమంది కావాలని చెప్పి రాజకీయ అండతోటి ఆ నెట్వర్క్ని కట్ చేసేసి వాళ్ళు సొంతంగా పెట్టుకోవడం జరిగింది. ఇది క్రైమ్ చట్ట ప్రకారం. అయితే అది సర్దుబాటు అవుతుందని చెప్పి అతను చాలా ప్రయత్నం చేశాడు, అది జరగలేదు. కాబట్టి ఆ అంశం మీద ఒక జరుగుతున్న ఛానల్ మీద దాడి చేసి దాన్ని నెట్వర్క్ కట్ చేసి అవతల ప్రముఖంగా ఉన్నటువంటి డాక్టర్ సీతారామయ్య, అట్లాగే ఎమ్మెల్యే అన్నతోటి జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, ఇతర ప్రలోభాలతో సంబంధం లేదు. జస్టిస్ కావాలనేది మా సంఘాల తరఫున పౌర సమాజం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండవది, ఈ విషయాన్ని మేము రౌండ్ టేబుల్ మీటింగ్ ద్వారా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ మీరు మాకు ఇవ్వండి, అన్ని సంఘాలు కూడా కోరుకుంది ఒకటి దీంట్లో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని చెప్పి కోరాము. దానికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వని అడిగితే అసలు ఏమీ సమాధానం చెప్పకుండా తర్వాత ఆయన ఛానల్స్తో మాట్లాడుతూ లెక్కలేనితనంగా మాట్లాడుతున్నాడు. పౌర సమాజం అంటే నీకు లెక్కలేకపోవచ్చు, కానీ పౌర సమాజం అంటే ప్రజలకు ఒక గౌరవం ఉంది, ప్రజలకు బాధ్యత వహించేటువంటి పౌర సమాజం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా ప్రజా స్పందన. మీరు అధికారంలో ఉంటారు, పోతారు, కొంతకాలం సంపాదించుకోవచ్చు, కానీ గౌరవ మర్యాదలు ప్రజల్లో ఉండేటువంటి గౌరవ మర్యాదలు పౌర సమాజానికి ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి నిస్వార్థంగా చేసేవాళ్ళం. కాబట్టి మేము బజార్లో పంచాయతీ పెట్టినైతే ఏది న్యాయమో ఏది అన్యాయమో చెప్పండి. కాబట్టి నువ్వు దానికి సమాధానం చెప్పు. మీలో రాపుంటే చర్చించకుండా నీకున్న అధికార ప్రాబలంతో చేస్తున్నావు. మేము ఈ సందర్భంగా ఏంటంటే వ్యవస్థలో ఈ రోజున్న పరిస్థితిలో ప్రభుత్వ వ్యవస్థల మీద ఒత్తిడి చేసే పరిస్థితి జరుగుతుంది. అలాంటి ఏమైనా చేస్తే మేము ప్రత్యక్ష ఆందోళనకు వస్తాము. కాబట్టి నిష్పక్షపాతంగా పోలీసు వారు దీని మీద విచారణ చేసి దాని మీద చర్య పత్రం కేసు కట్టి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. దీని మీద అదనపు పద్ధతిలో చేస్తే మేము అనుకోము. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా వెంటనే చేసుకొని స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాటిని కంట్రోల్ చేసి చట్ట ప్రకారం పరిపాలన జరిగేటట్టుగా ఎమ్మెల్యేని కట్టడి చేయాలని